సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు బండ్లు కూడా వచ్చేసాము. ఇక్కడైతే బాబా గుడికి వచ్చాము. ఇక్కడ కూడా అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంగా మనం ప్రతి చోటుకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాము. అలాగే ఇక్కడ బండ్లు కూడా వచ్చాం. ముందుగా ఇక్కడ పూజారి గారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి, చెప్పండి ఇక్కడ దసరా ఎలా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. కాలనీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ లోక కళ్యాణార్థం అమ్మవారి నవరాత్రుల్లో అందరూ బాగుండాలనే యోగక్షేమంతో ప్రతిరోజు పారాయణము, అదేవిధంగా ఈరోజు 4వ రోజు అమ్మవారి మహాలక్ష్మీదేవి చాలా వైభవంగా పూజలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాళ్ళ సహకారం, కమిటీ వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం దిగ్విజయం కొనసాగుతుంది. దసరా ఎలా చేస్తారు? దసరా ప్రతిరోజు కాలనీ వాళ్ళందరూ కలిసి ఉంటారండి. ఫస్ట్ అమ్మవారి ఉద్వాసన అయిన తర్వాత శమి పూజ ఉంటుంది. ఇక్కడ కాలనీ వాళ్ళందరూ అందరూ ఎక్కువ సంఖ్యలో వస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు గుడి వార్షికోత్సవంగానే ఆల్మోస్ట్ ఆ సమయంలో దగ్గర 5,000 వరకు, 2,000 నుండి 5,000 మధ్యలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం కానీ జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తూనే ఉంటారు ప్రతి గురువారం కానీ, మిగతా వార్షికోత్సవ టైంలో కానీ. దసరా సందర్భాల్లో గినంగా ఈ మధ్యన స్టార్ట్ చేయడం అనేది ఇది 2వసారి అలా అనుకుంటాను. అప్పటి వరకు అయితే వైభవంగా కాలనీ వాళ్ళందరూ పారాయణం చేసుకోవడం వల్ల అలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది అంటుంటారు వాళ్ళకి అమ్మవారు కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారి ప్రతిమ కనబడుతుంది అని చెప్పేసి. అది అమ్మవారి వాళ్ళకి అనుగ్రహించడం, మా యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మాపై ఉండడం సంతోషం. అంటే ఇక్కడ రోజు కుంకుమార్చన చేస్తుంటారా? పొద్దున కొంతమంది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి గోత్రనామల పేరు మీద అమ్మవారికి షోడశోపచార పూజ, పంచామృత అభిషేకం, ప్రోక్షణ చేయించడం ఉంటుంది. తర్వాత సాయంకాలం సమయంలో లలితా పారాయణంతో పాటు కుంకుమార్చన అలా నిర్వహించడం. ఇక్కడైతే మన దగ్గర చాలాతో పాటు భవానీ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. చెప్పండి భవానీ గారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండుగని? పాడ్యమి నుంచి కూడా నవరాత్రులు ప్రారంభమైనాయి. ప్రతిరోజు ఇక్కడ కలశ స్థాపన చేసి మండపారాధన చేశారు. దీక్షా వస్త్రాలు దీక్ష తీసుకొని 9 రోజులు దీక్షలు చేస్తూ 9 రోజులు పొద్దున సాయంత్రం కూడా లలితా పారాయణ చేసుకుంటున్నాము. పొద్దున పూట ఇంట్లో చేసుకుంటున్నాము, సాయంత్రం పూట గుళ్ళోకి వచ్చి సువాసిని పూజ అందరూ కలిసి, ముత్తైదువులందరూ కలిసి లలితా సహస్రం పారాయణ చేస్తున్నామండి. ఇంట్లో ఎలా చేసుకుంటారు? యాక్చువల్గా మాకైతే దసరాకి ఈసారి మేరు పెట్టాం, అమ్మవారిది లలితా పరమేశ్వరి మేరు పెట్టాం, శ్రీచక్రము. 9 రోజులు కూడా శ్రీచక్రానికి పంచలోహాలతో చేసిన శ్రీచక్రం పెట్టుకున్నాము. ఈసారి దీక్షగా బయట ఎక్కడికి ఇది కాకుండా ఇంట్లోనే చేసుకుంటున్నాము. మళ్ళా దసరాకి మేము నెల్లూరు కావలి వాస్తవ్యం, మాకు బొమ్మల కొలువు ఆనవాయితీ ఉంటుంది. చాలామంది పాడ్యం నుంచి బొమ్మల కొలువు పెడతారు. మేము మూలా నక్షత్రం శుక్రవారం నాడు ప్రారంభిస్తున్నాం బొమ్మల కొలువు. ఇంట్లో ప్రతిరోజు బొమ్మల కొలువు, సాయంత్రం పూట పేరంటము. చాలామంది మాకు ఇక్కడ రోజు కూడా 50 మంది 40 మంది దాకా అవుతూనే ఉంటారండి ముత్తైదులు. మా ఏరియాలో అందరం కూడా బాగా కలిసిమెలిసి చేసుకుంటాం. ముఖ్యంగా అంటే దసరా రోజు ఏమైనా అన్నదానాలు అలాంటివి ఉన్నాయండి ఇక్కడ టెంపుల్? ప్రతిరోజు కూడా ప్రసాదాలు, అన్నానికి భోజన ప్రసాదాలు నడుస్తూ ఉంటాయి. దసరా అంటే మాకు బాబా గుడి 2008లో శంకుస్థాపన నుంచి మేము ఉన్నామండి. ప్రతిష్టప్పుడు కూడా మేమే కూర్చున్నాము. అయితే అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ 3 times శ్రీరామనవమి, బాబా ప్రతిష్ఠ జరిగిన రోజు, మళ్ళీ గురు పౌర్ణమి రోజు, ఈ 3 రోజులు కూడా దగ్గర ఒక్కొక్కసారి అయితే మాకు 3,000 మంది దాకా అవుతారండి భోజనాలకి. అన్నదానం జరుగుతుంది. దసరా రోజు సెమీ పూజ చేసుకొని ప్రసాదాలు చేస్తాం. ఈసారి మరి అమ్మవారు ఎలా చేయిస్తారో చూడాలి, భోజనాలు ఉంటాయి. చివరిగా యాక్చువల్గా ఒక పాటతో మమ్మల్ని అమ్మవారిని కూడా సంతృప్తి పరచండి. సదానందదాయిని సాంభవేద గాన మధుర సంగీత రసధుని సత్కళావాహిని సదానందదాయిని సాంభవేద గాన మధుర సంగీత రసధుని జయ 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 నటరాజ జయ మహేష శంకర జయ 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 నటరాజ జయ మహేష శంకర జయ జయ గంగాధర జయ జయ సత్కళాధర సత్కళావాహిని సదానందదాయిని సామవేద గాన మధుర సంగీత రసధుని.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబు. అది ఎందుకు తెచ్చావు? కాదు.